చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే. ఇప్పుడు పీకేతో మంత్రి నారా లోకేష్ భేటీ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు రాజకీయంలో ఉన్నటువంటి వారికి కానీ లేదా రాజకీయ విశ్లేషకులు సామాన్య ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసినటువంటి పేరు. ఎందుకనంటే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావటానికి కీలకమైనటువంటి ఒక వ్యక్తిగా శక్తిగా పనిచేసినటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి బ్యాక్ ఎండ్ సపోర్ట్గా పీకే అండ్ టీం పనిచేసింది. చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్నికలేమి లేవు, మరి నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్తో ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది? దీని వెనుక కారణాలు ఏంటి, ఆంతర్యం ఏమిటి, ప్రత్యేక వ్యూహం ఏంటి అనే దానిపై రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ పేరు జపం ఒక ఇదిగా నడుస్తూ వస్తుంది. ఎందుకనంటే ఎన్నికలకు ముందు లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్ర, యువగలం ఎన్నో రకాలుగా కార్యక్రమాల ద్వారా యువతకు ముఖ్యంగా ప్రజలందరికీ చేరువైనటువంటి ఒక రికార్డు క్రియేట్ చేశారు లోకేష్. ఇలాంటి సందర్భంలో కూటమి అనూహ్యమైనటువంటి రీతిలో విజయం సాధించింది. ఒక రకంగా చెప్పాలంటే 3 పార్టీలు కలిసి ఒక సమిష్టి కృషి చేసింది కూటమి అని చెప్పాలి. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. ఇలాంటి తరుణంలో ఎన్నో పరిణామాలు, మార్పులు, చేర్పులు, సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. తాజాగా ఒక అంశానికి సంబంధించి తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూడ్. అదే లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి. తారా స్థాయిలో దానిపై ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానుల మధ్య కొంత గ్యాప్ కూడా క్రియేట్ అయింది వాస్తవంగా చెప్పాలంటే. ఇలాంటి తరుణంలో దానికి పులి స్టాప్ పడింది అనుకున్నారంతా. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మారుమూల గ్రామాల్లో మా లోకేష్కు డిప్యూటీ సీఎం అని, మా నాయకుడు పవన్ కళ్యాణ్కు తిరిగే లేదు, ఎదురే లేదని జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు ఆ రకంగా చెప్పుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ప్రశాంత్ కిషోర్తో లోకేష్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి? చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే ఏంటి ఆయన ఏమన్నా డిప్యూటీ సీఎం పదవి కోసం ప్రత్యేకమైనటువంటి వ్యూహం గురించి ఆయనతో చర్చలు జరిపారా అనేది ఒకటైతే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరపాలి. ముఖ్యంగా రాష్ట్రం విడిపోక ముందు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అభిమానులు కానీ, అనుచరులు కానీ, కార్యకర్తలు కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలోనే ఎక్కువ. ఎందుకనంటే ఆ పార్టీ ఏర్పడింది హైదరాబాద్లో నందమూరి తారక రామారావు చేతుల మీదుగా. ఇటువంటి సందర్భంలో ఢిల్లీ వెళ్ళినటువంటి నారా లోకేష్ కేంద్ర మంత్రులతో భేటీ అవ్వకుండానే ప్రశాంత్ కిషోర్తో ఎందుకు 2 గంటల పాటు చర్చలు జరిపారు? రకరకాలుగా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆయన మనసులో డిప్యూటీ సీఎం అవ్వాలనే ఆలోచన ఉందా? తాజాగా ఇటీవల కాలంలో ఆయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఏ పార్టీలైనా ఏ వ్యక్తికైనా 2 పదవులు మాత్రం ఉండకూడదు, త్వరలో నాకున్నటువంటి 2వ పదవికి రాజీనామా చేస్తున్నాను అని, అంటే మంత్రిగా కొనసాగుతాను అని చెప్పారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయనతో భేటీ అవ్వడం, 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరపడం అసలు ఏంటి? దాంట్లో మతలబ్ ఏంటి? మిస్టరీ ఏంటి? ఈ రకమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు కనబడుతుందా అంటే ఎస్, కనబడుతుంది అనేదే రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఇదేదో మేము చెప్పడం కాదు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, మారుతున్నటువంటి సమీకరణాలు ఆ విధంగా ఉన్నాయి. మరి ఇటువంటి క్రమంలో నారా లోకేష్ ఆయనతో ఎందుకు భేటీ అయ్యారు అనే దాని గురించి సాధారణంగా వినిపించేది తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం. అప్పుడెప్పుడో జరిగినటువంటి పరిణామాలు చర్చించుకున్నారు. ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలు, ఇప్పుడేమున్న ఎన్నికలు లేవు, పార్లమెంట్ అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయినాయి, త్వరలో జరగబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు. మరి దానికోసం అంత పెద్ద వ్యూహకర్తతో భేటీ అవ్వాలా
అనేది మరొకటి. కాదు, బీహార్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఒక పార్టీని ఏర్పాటు చేశారు ప్రశాంత్ కిషోర్, దానికి సంబంధించి లోకేష్ అపాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ కలిశారని. ఎందుకనంటే ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీ నుంచి బీహార్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా పోటీ చేస్తారు ఆయన. జన్ స్వరాజ్ ఆ పార్టీ పేరు. సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. దీని వెనుక ఏదో ఉంది, ఏదో ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంది, లోకేష్ ఏదో ఆలోచన చేస్తున్నారు అనేది. ఏదేమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తతో తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నేతల్లో ఒకరైన నారా లోకేష్ భేటీ కావడం, ఆ యొక్క చర్చలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. ఎందుకనంటే ఆ టీం ప్రశాంత్ కిషోర్ శిష్యుడే రాబిన్ సింగ్, ఆయన ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మ, ఆయన చేసినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ఆయన ముందుకు వెళ్ళారు, ఆయన శిష్యుడే. సో ఇలాంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారు, ఆయన ఏం డిస్కస్ చేశారు, ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు తెరపైకి వచ్చాయి, చర్చకు వచ్చాయి అనేది కీలకంగా మారింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి, ఎటువంటి ప్రచారం జరుగుతుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మరి ఇలాంటి క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్. ఎందుకనంటే మా నాయకుడు అంటే మా నాయకుడు అని చెప్పి జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ, ఇరు పార్టీలకు సంబంధించి నేతలు, కార్యకర్తలు, ప్రధానంగా అభిమానులు, ఫాలోవర్స్ రకరకాల కామెంట్ చేస్తున్నారు, చర్చలు జరుపుతున్నారు. ఇటువంటి తరుణంలో మొత్తానికైతే నారా లోకేష్ ప్రశాంత్ కిషోర్తో భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగించినటువంటి అంశంగానే మనం చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.